తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిసినా కానీ నేతలు ట్విస్టులు ఇవ్వడం మాత్రం మానడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీపై, అలాగే ఆ పార్టీ అధ్యక్షుడైన సీఎం రేవంత్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ స్వయంగా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. బీజేపీ ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, రామరావు పటేల్ సీఎం రేవంత్ రెడ్డితో ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలి అని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వరికి క్వింటాలుకు 500 బోనస్ చెల్లించాలి అని ఈ సందర్భంగా సీఎంను కోరారని సమాచారం. కాగా త్వరలోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుంది అని బీజేపీ అగ్రనేతలు కామెంట్ చేస్తుండగా, మరోవైపు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నేరుగా సచివాలయానికి వెళ్లి రేవంత్ రెడ్డితో భేటీ కావడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ముఖ్యంగా బీజేపీ ఎల్పీ లీడర్ పగ్గాలు చేపట్టిన మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అన్న, ఆ పార్టీ నేతలన్న ఒంటికాయపై లేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా నిత్యం విమర్శలు చేయడంతో పాటు డైరెక్ట్ గా ముఖ్యమంత్రికే సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయనే స్వయంగా వెళ్లి సచివాలయంలో సీఎంతో భేటీ కావడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చానీయాంశంగా మారింది. మరోవైపు ఈ భేటీపై బీజేపీ నేతలు క్లారిటీ ఇస్తున్నారు. కేవలం నియోజకవర్గాలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారం చేయాలి అని కోరడానికే తమ పార్టీ ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అయ్యారని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా నిన్నటి వరకు విమర్శలు, కత్తులు దూసుకున్న నేతలు ఇవాళ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేచింది. గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం బీజేపీ ఎల్పీ నేత అయిన మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు మంత్రి పదవి ఇవ్వండి, అలాగైతే కాంగ్రెస్ లో చేరుతాను అని నాతో చెప్పాడు. కానీ నేను ఒప్పుకోకపోవడంతో మహేశ్వర్ రెడ్డి నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నాడు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే మహేశ్వర్ రెడ్డి కలవడంతో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు త్వరలోనే నిజమవబోతున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మహేశ్వర్ రెడ్డి ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు.